చూడండి దీంట్లో ఏం లేదు. ఒకటే ఇంపార్టెంట్ పదం ఉంది. ఇక్కడ సెల్ యొక్క ప్రోటోప్లాజం అంటే ఈజ్ నథింగ్ బట్ వాటర్ అనేది ఒక సెంటెన్స్. సెల్ యొక్క సైటోప్లాజం అంటే ఏమిటి అంటే ఈజ్ నథింగ్ బట్ వాటర్. తర్వాత వాటర్ మిలాన్లో మనకు 92% ఆఫ్ వాటర్ ఉంది. అదే హెర్బేసిస్ ప్లాంట్ మొత్తానికి ఫ్రెష్ వెయిట్ ఎంత ఉంటుందంట 10-15% ఉంటుంది అనమాట. ఈ 10-15%ని మనము బాగా ఎండబెట్టి చేస్తే దాని యొక్క డ్రై వెయిట్ ఎంత ఉంటుంది? డ్రై వెయిట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇది ఫ్రెష్ వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్ వెయిట్ ఇప్పుడు చూడండి, ఇది ఫ్రెష్ వెయిట్ అనుకుందాం ప్లాంట్. ఇది దీంట్లో 100% అనుకుంటే ఫ్రెష్ వెయిట్, దీంట్లో కనీసం 15% 10-15% డ్రై వెయిట్ మాత్రమే వస్తుంది. అంటే ఇంత ఫ్రెష్ వెయిట్ వేస్ట్ అని చెప్తున్నా అన్నమాట. అంటే హెర్బేసిస్ ప్లాంట్లో మొత్తం ఇది 100% ఫ్రెష్ వెయిట్ అనుకుంటే దీంట్లో 10-15% డ్రై వెయిట్ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. రైట్? టెరెస్ట్రియల్ ప్లాంట్స్ ఎంతో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటాయని చెప్తున్నాడు. కానీ డైలీ వాటి నుంచి అంటే లీవ్స్ నుంచి ఎవాపరేషన్ ద్వారా చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. ఓకే, అది ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక మెచ్యూర్ కోర్న్ ప్లాంట్ ఉంది. ఇది ఏం చేస్తాడంట అంటే మెచ్యూర్ కోర్న్ ప్లాంట్ అంటే ఏం అర్థం? ఒక మొక్కజొన్న ప్లాంట్ ఏం చేస్తాడంట అంటే తన యొక్క 3 liters ఆఫ్ వాటర్ డైలీ. ఇప్పుడు ఇది ఒక మెచ్యూర్ కోర్న్ ప్లాంట్ అనుకుందాం. ఇది 3 liters ఆఫ్ వాటర్ని పీల్చుకుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మస్టర్డ్ ఉంది. మస్టర్డ్ ప్లాంట్ ఏం చేస్తుందంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మస్టర్డ్ ప్లాంట్ వచ్చేసి 100 kg ఉందనుకుందాం. సో 100 kgలకు సమానమైన 100 లీటర్ల వాటర్ పీల్చుకుంటుంది. అది కూడా 5 hours అని చెప్తున్నాడు. 5 hours. ఓకే, ఇన్ అబౌట్ 5 hours, 5 గంటలు పీల్చుకోండి. ఇది ఒక్క రోజులో, ఇది 5 hours గుర్తుపెట్టుకోండి. ఏ మెచ్యూర్ కోర్ ప్లాంట్ అబ్జర్వ్ ఆల్మోస్ట్ 3 liters ఆఫ్ వాటర్ ఇన్ ఏ డే, వైల్ ఏ మస్టర్డ్ ప్లాంట్ అబ్జర్వ్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ వెయిట్ ఇన్ అబౌట్ 5 hours అన్నాడు. ఇది ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ మనకు వాటర్ అనేది హై డిమాండ్ కాబట్టి మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాటర్ అనేది ప్రతి చోట ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. దేనికి అంటే ప్లాంట్ గ్రోత్ కావచ్చు, ప్లాంట్ ప్రొడక్టివిటీకి కావచ్చు, అగ్రికల్చర్లో కానీ లేకుంటే న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో కానీ వాటర్ అనేది ఇంపార్టెంట్ లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. అంటే ఇది వాటర్ ఉంటేనే అన్ని పనులు జరుగుతున్నాయి, వాటర్ లేకపోతే పనులు జరగట్లేదని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇది ఒక క్వశ్చన్, ఇది రెండో క్వశ్చన్, ఇది మూడో క్వశ్చన్ కదా. తర్వాత వచ్చేసి 4వ క్వశ్చన్ వచ్చేసి ఇది, తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి ఇది, 6వ క్వశ్చన్ వచ్చేసి ఇది, తర్వాత వచ్చేసి 7వ క్వశ్చన్ వచ్చేసి ఇది. ఏది ఎక్కడ వాటర్ని లిమిటింగ్ ఫ్యాక్టర్గా ఉపయోగిస్తారంటే ప్లాంట్ గ్రోత్, ప్రొడక్టివిటీ ఇన్ బోత్ అగ్రికల్చర్ అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఇది క్వశ్చన్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఒకటి అసెషన్ ఉంది, ఒకటి రీజన్ ఉంది. ఏదంటే వాటర్ అనేది ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ ప్లాంట్ ప్రొడక్టివిటీ ఇన్ బోత్ అగ్రికల్చర్ అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అని ఒక అసెషన్ ఇస్తే దానికి రీజన్ వచ్చేసి రీజన్ ఏంటిదంటే ఇది రాయాల. ఏ మెచ్యూర్ కోర్న్ ప్లాంట్ అబ్జర్వ్ ఆల్మోస్ట్ 3 liters ఆఫ్ వాటర్ ఇన్ ఏ డే అండ్ ఏ మస్టర్డ్ ప్లాంట్ అబ్జర్వ్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ వెయిట్ ఇన్ అబౌట్ 5 hours అనేది ఇది రీజన్. ఇది చూడండి, వాటర్ పొటెన్షియల్ అంటే మెయిన్ దీంట్లో వాటర్ పొటెన్షియల్కి మనకు అర్థం తెలుసు. ఓకే, వాటర్ పొటెన్షియల్కి మెయిన్ అర్థం ఏంటంటే ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అంటే ఏం లేదు అంటే ఇప్పుడు ఒక కోన్ ఉందనుకో, అంటే ఏంటి ఒక బీకర్ ఉందనుకో, వాటర్ అనేది ఎలాగ కదులుతుంది అనే దాన్ని చెప్పడాన్నే వాటర్ పొటెన్షియల్ అంటారు. ఓకే, ఒక బీకర్లో మనం వాటర్ పోసిన తర్వాత వాటర్ అనేది ఇట్లా కదులుతూ ఉంటుంది కదా, దాన్ని వాటర్ పొటెన్షియల్ అంటారు. దీన్నే కైనెటిక్ ఎనర్జీ అని అంటారు, దీన్నే ఫ్రీ ఎనర్జీ ఆఫ్ వాటర్ అని కూడా అంటారు అన్నమాట. చూద్దాం.
అందుకే ఇక్కడ ఏమంటే వాటర్ పొటెన్షియల్ అనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. ఎందుకంటే వాటర్ మూమెంట్ని అర్థం చేసుకోవడానికి వాటర్ పొటెన్షియల్ అనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్, వాటర్ మూమెంట్ను అండర్స్టాండ్ చేసుకోవడానికి అని చెప్తున్నమాట. రైట్, ఇదో క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే టూ మెయిన్ కాంపొనెంట్ దట్ డిటర్మైన్ ద వాటర్ పొటెన్షియల్. ఈ యొక్క వాటర్ పొటెన్షియల్ని కనుక్కోవడానికి రెండు మెయిన్ కాంపొనెంట్స్ అనేవి ఉన్నాయంట. ఏవి అంటే దీంట్లోనే ఉంటుంది సొల్యూట్ పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉందనుకుందాం, ఇదంతా వాటర్ అనుకుందాం. వాటర్, ఓకే, వాటర్ ఉంటే ఇట్లా సొల్యూట్ ఉంటుంది కదా, సొల్యూట్ ఉంటుంది కదా. ఇది ఒక సొల్యూట్ పొటెన్షియల్ అనేది ఒక కాంపొనెంట్గా యాక్ట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ప్రెజర్ గ్రేడియంట్ కూడా ఇంకో కాంపొనెంట్గా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే వాడు ఏమంటాడంటే మనము వాటర్ పొటెన్షియల్ని కనుక్కోవాలనుకుంటే రెండు మెయిన్ కాంపొనెంట్స్ అనేటివి ప్రధానం అని చెప్తుండు. ఒకటి సొల్యూట్ పొటెన్షియల్, ఒకటి ప్రెజర్ పొటెన్షియల్. గుర్తుపెట్టుకోండి, ప్రెజర్ పొటెన్షియల్ ఇక్కడ చెప్పేది ప్రెజర్ గ్రేడియంట్ కాదు. ఓకే, ప్రెజర్ పొటెన్షియల్ వేరు, ప్రెజర్ గ్రేడియంట్ వేరు. గుర్తుపెట్టుకోండి, ప్రెజర్ గ్రేడియంట్ మళ్ళీ నేను చెప్తున్న తర్వాత, ప్రెజర్ గ్రేడియంట్ కాదు. ఇక్కడ చూడండి, వాటర్ మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అని చెప్తున్నాడు. చెప్పా కదా, ఏం లేదండి, బీకర్లో వాటర్ మాలిక్యూల్ కదులుతున్నాయి అనుకో, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉందని అర్థం, ఫ్రీ ఎనర్జీ కూడా ఎక్కువ ఉందని అర్థం. ఓకే, రైట్. తర్వాత మనకు ఈ వాటర్ పొటెన్షియల్ అనేది లిక్విడ్లో గ్యాసెస్ ఫామ్లో మనకు కనపడుతుంటుంది. అది కూడా ర్యాండమ్ మోషన్లో కనపడుతుంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అది కూడా ర్యాండమ్ మోషన్లో కనపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, అది. తర్వాత ద గ్రేటర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద సిస్టమ్, ద గ్రేటర్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ ఆర్ వాటర్ పొటెన్షియల్. చెప్పా కదా, ఇప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనే పదం అర్థం కావాలి. గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అంటే ప్యూర్గా ఉందనుకో వాటరు, అంటే దీంట్లో సొల్యూట్ కలపలేదు, సొల్యూట్ కలిపిన తర్వాత ఇది ఒక సొల్యూషన్ అండ్ సాల్వెంట్గా మారలేదు. అంటే ఏంది, ఇది ప్యూర్ వాటర్గా ఉన్నప్పుడు, సొల్యూట్ కలపకముందు ప్యూర్ వాటర్గా ఉన్నప్పుడు దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేది ఎలా ఉంటుంది అంటే హైగా ఉంటుంది అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అంటే దాంట్లో ఎటువంటి సొల్యూట్ కలపలేదు కాబట్టి చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట. అందుకే వాడు ఏమంటారు అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనే పదాన్ని ఉపయోగించినాడు. ఓకే, రైట్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ సిస్టంలో ఎక్కువ ఉందనుకో, కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉన్నట్టే, అంతే కదా మరి. అంటే కైనెటిక్ ఎనర్జీ తిరుగుతుంటుంది, పట తిరుగుతుంటుంది అది. తర్వాత వాటర్ పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉన్నట్టే. వాటర్ పొటెన్షియల్ అంటే ఏం లేదబ్బా, వాటర్ ఎక్కువ ఉండేదానినే వాటర్ పొటెన్షియల్ అంటారు. వాటర్ ఎక్కువ ఉందనుకో, ఇప్పుడు ఇది 100 లీటర్లు అనుకో, 100 లీటర్లు ఉంటే దీన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేది 100% ఉంది, అంటే ఎటువంటి సొల్యూట్ కలపలేదు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్, దీనికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి దీనినే వాటర్ పొటెన్షియల్ అంటారు. వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉందనుకో, వాటర్ మాలిక్యూల్స్ ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట. ఎందుకు, సొల్యూట్స్ అనేటివి అడ్డు రావు కదా, సొల్యూట్స్ అనేటివి అడ్డు రావు కాబట్టి. ఇక్కడ ఒక పదం ఉపయోగించినాడు, ఏదంటే చూడండి, కాబట్టి ప్యూర్ వాటర్కి గ్రేటర్ వాటర్ పొటెన్షియల్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ప్యూర్ వాటర్ అంటే ఏంది చెప్పాం కదా, ఈ బీకర్లో ఎటువంటి సొల్యూట్స్ కలపనప్పుడు అది ప్యూర్ వాటర్ అంటారు. ఓకే, మీకు ప్యూర్ వాటర్ అంటే అర్థం కావాలంటే చెప్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక బీకర్లో వాటర్ పోసినాం, వాటర్ పోస్తే ఇది ప్యూర్ వాటర్ అని చెప్తున్నాం. ఇది సొల్యూట్ ఉంది, సాల్వెంట్ ఉంది, దీన్ని సొల్యూషన్ అని చెప్తున్నాం. ఎందుకు దీన్ని ప్యూర్ వాటర్ అంటున్నాం, దీన్ని సొల్యూషన్ అంటున్నాం అంటే చూడండి, యాక్చువల్గా దీనికంటే ముందు బీకర్లో ప్యూర్ వాటరే ఉంటాయి, అంటే దానిలో ఎటువంటి సొల్యూట్స్ ఉండవు, సాల్వెంట్ కూడా ఉండవు అనమాట. సాల్వెంట్స్ లేనప్పుడు సైంటిస్టులు ప్యూర్ వాటర్గా తయారు చేసింటారు అనమాట, అంటే లైక్ డిస్టిల్ వాటర్. అప్పుడు దీన్ని ప్యూర్ వాటర్ అంటారు. ఈ ప్యూర్ వాటర్లో సొల్యూట్స్ అనేటివి అడ్డు రావు కాబట్టి చాలా హై ఫ్రీ ఎనర్జీతో తిరుగుతాయి వాటర్స్ అనమాట. అదే సొల్యూషన్, ఈ ప్యూర్ వాటర్ అనేది సొల్యూషన్కి ఎప్పుడు మారుతుంది అంటే, మనం సపోజ్ ఒక సొల్యూట్ని
ఒక సాల్ట్ను షుగర్ను యాడ్ చేసినామనుకో, ఇదేమవుతుంది, తక్కువ భాగం సొల్యూట్ అవుతుంది, ఎక్కువ వాటర్ ఉండేదాన్ని సాల్వెంట్ అంటారు అనమాట. అంతే, వేరే పదం ఏం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఫ్రీ వాటర్ మాలిక్యూల్స్ అనేటివి, ఫ్రీ ఎనర్జీ అనేది తిరగలేదన్నమాట. కొంచెం ఇది 100% తిరుగుతుంది ఫ్రీగా, ఇది 35% మాత్రం తిరుగుతుంది అనమాట. అది ఓకే. అందుకే వాడు ఏమంటారంటే ఇక్కడ ప్యూర్ వాటర్కి గ్రేటర్ వాటర్ పొటెన్షియల్ ఉంటుంది. దేంతో పోల్చుకుంటే సొల్యూషన్తో పోల్చుకుంటే, దేంతో పోల్చుకుంటే సొల్యూషన్ ఉంటుంది. ఇది ఎక్కువ వాటర్ పొటెన్షియల్, ఇది తక్కువ వాటర్ పొటెన్షియల్ ఉంటుంది. రైట్. ఇక్కడ ఇంకో పదం ఉంచండి, చాలా ఇంపార్టెంట్ పదం ఇది. ఇప్పుడు 2 సిస్టాలు అనేటివి వాటర్ ఉన్నాయి, అవి కాంటాక్ట్లోకి వచ్చినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సిస్టమ్ ఉంది, తర్వాత ఇదొక సిస్టమ్ ఉంది అనుకోండి. సిస్టమ్ ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ 2 కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఇలా ఉంటాయి కదా. ఉన్నప్పుడు వీడు ఏమంటున్నాడంటే, ఎక్కడైతే మనకు హై వాటర్ పొటెన్షియల్ ఉంటుందో, ఎక్కడైతే హై వాటర్ పొటెన్షియల్ ఉంటుందో అక్కడ నుంచి ఎక్కడైతే లో వాటర్ పొటెన్షియల్ ఉంటుందో అక్కడికి వెళ్తుంది అని చెప్తున్నాడు అనమాట. అది ఓకే. ఇక్కడ ఇంకో పదం ఉపయోగించాడు, అంటే నెట్ మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే వెళ్తాయి అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకు 50 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది, దీంట్లో 50 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. దీంట్లో ఏముంటుంది అంటే మనకు ఒక 40% వరకు సొల్యూట్స్ కలిపినారు. సొల్యూట్స్ అంటే షుగరో సాల్టో ఏదో కలిపేసినారు. ఇక్కడ 10% వరకు కలిపినారు. అప్పుడు ఏమంటారంటే, చూడండి, ఏ వాటర్ అయితే మనకు ఎక్కువ మోతాదులో ఉంటుందో ఆ వాటర్ మాత్రమే దీంట్లోకి వెళ్తుంది. దీనికి 2 ఉపయోగించినాడు. నెట్ మూమెంట్ ఆఫ్ వాటర్ మాత్రమే వెళ్తుంది. ఎక్కడి నుంచి, హయ్యర్ వాటర్ పొటెన్షియల్ నుంచి లోయర్ వాటర్ పొటెన్షియల్కి ఏదైతే ఎక్కువ ఉందో ఆ వాటరే పోతే దాన్ని నెట్ వాటర్ మాలిక్యూల్స్ అంటారు అన్నమాట. మరి అదేంటి, హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ అని అన్నాం కదా. మరి తర్వాత హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి అని పదం కూడా ఉపయోగించినాం. ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే, చూడండి, వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్కి వెళ్తుంది. కానీ ఈ వాటర్ పొటెన్షియల్ అంటే, హై వాటర్ పొటెన్షియల్ అంటే ఏంది, ఎక్కువ నీళ్ళు ఉండడం. లో వాటర్ పొటెన్షియల్ అంటే తక్కువ నీళ్ళు ఉండడం. అంటే ఎక్కువ నీళ్ళుండి కొద్ది గొప్ప ఇంతవరకు సొల్యూట్స్ ఉంటాయి. అంటే ఏంది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్స్ ఏముంది, ఎక్కువ ఉంది లేదా. అందుకే వాడు ఏమంటారంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఈ సొల్యూట్ గురించి మాట్లాడేటప్పుడు హయ్యర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వెళ్తుంది. అదే హయ్యర్ వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ రెండు ఒకటే. హై వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఉంది అంటే కన్ఫామ్గా హయ్యర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉంది అని అర్థం. ఇక్కడ లో వాటర్ పొటెన్షియల్ ఉందంటే ఇక్కడ లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉంది అని అర్థం. అందుకే ఇట్టెన్ అంటారు, దాన్ని ఇట్టెన్ అంటారు. అందుకే దాన్ని ఏమంటారంటే ఇక్కడ డిఫ్యూజన్ అంటారు కదా. డిఫ్యూజన్ అనే పదానికంటే ముందు దీన్ని ఏమంటారంటే డౌన్ ఏ గ్రేడియంట్ ఆఫ్ ఫ్రీ ఎనర్జీ. డౌన్ ఏ గ్రేడియంట్ ఆఫ్ ఫ్రీ ఎనర్జీ అని అంటారు అన్నమాట. అంటే ఎందుకు డౌన్ ఏ గ్రేడియంట్ ఆఫ్ ఫ్రీ ఎనర్జీ అంటే ఏంది, ఇక్కడ గ్రేడియంట్ ఇక్కడ నుంచి ఇక్కడ హై ఫ్రీ ఎనర్జీ ఉంది, ఇక్కడ లో ఫ్రీ ఎనర్జీ ఉంది, ఇలా వెళ్తుంది కదా అదనమాట. దీన్ని డిఫ్యూజన్ అని కూడా అనొచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ దాని తర్వాత వాటర్ పొటెన్షియల్ ఏ సింబల్లో ఉపయోగిస్తారు అంటే గ్రీక్ సింబల్. వాటర్ పొటెన్షియల్ అనే దాన్ని గ్రీక్ సింబల్లో ఏ విధంగా రాస్తారు అంటే పిఎస్ఐ లేకుంటే ఇలాగ ఉపయోగిస్తారు. వాటర్ పొటెన్షియల్ని ప్రెజర్ యూనిట్స్లో ఎలా కొలుస్తారు అంటే పాస్కల్, పిఏ అని కూడా కొలుస్తారు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏదంటే ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ అనేది ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే 25 డిగ్రీ సెల్సియస్ అని చెప్పి యూట్యూబ్లో అర్చనా మేడం చెప్పింది ఈ చాప్టర్లో. ఏది ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో చెప్పింది అన్నమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్లో చెప్పింది. ఓకే, విచ్ ఈజ్ చూడండి, ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఎప్పుడు కూడా 0 ఉంటుందంట. ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. ఏ స్టాండర్డ్లో అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ఉండాలి దానికి. తర్వాత వచ్చేసి వీటి మీద ఎటువంటి ప్రెజర్ ఉండకూడదు అనమాట. ఏది వాటర్ మీద. నేను చెప్తా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఇది బీకర్ తీసుకున్న తర్వాత మనకు మొత్తం వాటర్ ఉందనుకో. ఇది ప్యూర్ వాటర్ అంటే దీంట్లో సొల్యూట్స్ లేవు. సొల్యూట్ వేస్తే ఈ ప్యూర్ వాటరు సాల్వెంట్, వాటర్ని సాల్వెంట్ అంటారు, మిగిలిన సాల్వెంట్ని లోపలికి వేసిన దాన్ని సొల్యూట్ అంటారు.
కాబట్టి ఆ ప్రసక్తి రాదు, దాన్ని సొల్యూషన్ అంటారు, మనకు అర్థమైపోయింది. కానీ ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ అంటే వాటర్ పొటెన్షియల్ అనేది కదలడం కదా, పట తిరగడం, వాటర్ పొటెన్షియల్ అనేది 0 ఉంటుందంట. ఎప్పుడు ఖచ్చితంగా ఇది ఒక స్టాండర్డ్ టెంపరేచర్లోనే ఉండాలి. అంటే ఏంది 25 డిగ్రీ సెల్సియస్లోనే ఉండాలన్నమాట స్టాండర్డ్ టెంపరేచర్. దాని తర్వాత దీని మీద బయట నుంచి ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెజర్ ఉండకోకుండా ఉండాలి. అంటే ఏంది, మనం ఫోర్స్ని వాటర్ మీద ఎటువంటి ఫోర్స్ని జీరో ఫోర్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ప్యూర్ వాటర్ అనేది స్టాండర్డ్ టెంపరేచర్లో ఉండాలి. బయట నుంచి ఎటువంటి ప్రెజర్ అంటే ఏంది, మనం ఇప్పుడు ట్యాప్ వేస్తాం, ట్యాప్ నుంచి నీళ్ళు వదలడం, లేకుంటే డిస్టర్బ్ చేయకుండా 0 ప్రెజర్తో ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఎప్పుడు కూడా 0 ఉంటుంది అని చెప్తున్నాడు. 0 ఉంటుంది అని చెప్తున్నాడు. మనకి ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా అర్థం కాలేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్స్లో అర్చన మ్యామ్ ఫిజికల్ దాన్ని ఏమంటారంటే ఫిజిక్స్ వాళ్ళ ఇంగ్లీష్ దానిలో చెప్పింది మేడం, చాలా ఇంపార్టెంట్, బాగా చెప్పింది. నాకు అర్థమైంది, ఒక రికార్డ్ చేస్తున్నా, రైట్? యా, ఇక చూడండి, మనం ప్యూర్ వాటర్లో గాన కొన్ని సొల్యూట్స్ అనేటివి కలిపేసినాం అనుకో, ఏమవుతాయంట అప్పుడు ప్యూర్ వాటర్లో సొల్యూట్స్ కలిపినప్పుడు వెంటనే ఈ ప్యూర్ వాటర్ ఏమవుతుంది, సొల్యూషన్గా మారుతుంది కదా. ఆ సొల్యూషన్ అంటే ఏం లేదబ్బా, ఎక్కువ పోర్షన్ వచ్చేసి వాటర్ ఉంటుంది, తక్కువ పోర్షన్ వచ్చేసి సొల్యూట్ ఉంటుంది. ఆ వాటర్ని సాల్వెంట్ అంటారు, తర్వాత షుగర్స్ని సొల్యూట్ అంటారు అనమాట. ఇప్పుడు ఈ సొల్యూషన్లో ఏమంటున్నాడంటే కొన్ని ఫ్రీ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయని చెప్తున్నాడు, కొన్ని ఫ్రీ వాటర్ మాలిక్యూల్స్. తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. కొన్ని ఫ్రీ వాటర్ మాలిక్యూల్స్ అని ఎందుకు అంటున్నాడు అంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి, వీడియో ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది ప్యూర్ వాటర్, రైట్? ఇది ప్యూర్ వాటర్. సో ఈ ప్యూర్ వాటర్లోకి కొన్ని సొల్యూట్స్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫ్రీ వాటర్ మాలిక్యూల్స్ అంటే ఈ మొత్తం ఇప్పుడు 100% ఇక్కడ బాగుండే ఫ్రీ వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ కొంచెమైనా లేదా కొంచెం స్థలాన్ని సొల్యూట్స్ వచ్చి ఆక్రమించినాయి. కాబట్టి వీడేమంటున్నాడంటే ఈ సొల్యూషన్లో ఫ్రీ వాటర్ మాలిక్యూల్స్ అనేటివి కొన్ని ఉన్నాయి. దాని ద్వారా మనకి ఏమైందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అంటే ఏంది, ఎస్, ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్, ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఏముంది, హై ఉంది. కానీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ చూడండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రేడియంట్ కాదు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అంటే ప్యూర్ వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమైంది, తగ్గిపోయింది. ఎందుకు, సొల్యూట్స్ రావడం వల్ల అని చెప్తున్నమాట. సొల్యూట్స్ రావడం వల్ల, అది వాడు చెప్పేది. సో అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మనకు వాటర్ పొటెన్షియల్ అనేది కూడా తగ్గిపోతుంది. అందుకే ఆటోమేటిక్గా వాటర్ పొటెన్షియల్ అనేది కూడా తగ్గిపోతుంది. అందుకే వాడు ఏమంటారంటే అన్ని సొల్యూషన్స్లో లో వాటర్ పొటెన్షియల్స్ ఉంటుంది, దేంతో పోల్చుకుంటే, ప్యూర్ వాటర్తో పోల్చుకుంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్యూర్ వాటర్లో హై వాటర్ పొటెన్షియల్ ఉంటుంది, అంటే ఇది ఎక్కువ నీళ్లు కలిగి ఉంటాయి. అదే ఇక్కడ తీసుకో ఇది సొల్యూషనే అంటే సొల్యూట్ ఉందంటే సొల్యూషనే. దీంట్లో ఏంటంటే లో వాటర్ పొటెన్షియల్, చూడండి ఇక్కడ లో వాటర్ పొటెన్షియల్ ఉంటుంది, దేంతో పోల్చుకుంటే అంటే ఈ ప్యూర్ వాటర్తో పోల్చుకుంటే అని చెప్తున్నాడు. మరి సొల్యూట్స్ అనేవి యాడ్ చేయడం వల్ల మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది ప్యూర్ వాటర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే సొల్యూట్స్ అనేటివి డిజాల్వ్ కావడం వల్ల. సో దాన్ని ఏమంటారంటే సొల్యూట్ పొటెన్షియల్ అంటారు. సో సొల్యూట్ పొటెన్షియల్ అంటారు, దీన్ని కూడా సొల్యూట్ పొటెన్షియల్ అంటారు అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక పదం చూడండి, ఎప్పుడైనా సొల్యూట్ పొటెన్షియల్ ఆల్వేస్ నెగిటివ్ అన్నాడు. ఎందుకు నెగిటివ్ అన్నాడు అంటే చూడండి, ఇక్కడ ఇచ్చినాడు ప్యూర్ వాటర్ యొక్క వాల్యూవే మనం 0 అనుకుంటాం, మ్యాక్సిమం వాల్యూ. అంటే ఏంది, ఇప్పుడు ప్యూర్ వాటర్ యొక్క వాల్యూవే 0 అనుకుంటే ఇక దాని పైకి పోకూడదు, +1 +2 పోకూడదు. ఏమని రావాలా అంటే -1 -2 -3 -4 రావాలి. అంటే ఏంది, ప్యూర్ వాటర్ యొక్క వాల్యూవే 0, ఇదే పెద్దది. ఇంకా దీనికంటే కిందికి రావాలి కానీ వాల్యూ ఎప్పుడు పైకి పోకూడదు, పాజిటివ్కి పోకూడదు. మనం సొల్యూట్స్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది -2 -3 -4లోకి వెళ్ళిపోతుంది, -5లోకి వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకే వాడు ఏమంటాడంటే ఇక్కడ సొల్యూట్ మాలిక్యూల్స్ మనం యాడ్ చేసే కొద్దీ, దేంట్లో ఈ ప్యూర్ వాటర్లో సొల్యూట్ మాలిక్యూల్స్ అనేది మనం యాడ్ చేసే కొద్దీ ఏమవుతుంది అంటే ప్యూర్ వాటర్ యొక్క వాల్యూవే 0, అంటే ఇదే హైయెస్ట్.
ఇంకా దీంట్లో యాడ్ చేస్తున్నామంటే పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఇది -1 -2 -3 -4 అట్లా తగ్గుకుంటూ వస్తుంది. అందుకే వాడు ఏమంటారంటే సొల్యూట్ మాలిక్యూల్స్ అనేవి కలుపుతా ఎక్కువ ఉన్నాయనుకో దాని యొక్క వాల్యూ కూడా మోర్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది -1 -2 -3 వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫర్ ఏ సొల్యూషన్, ఒక సొల్యూషన్ ఉంది. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ దగ్గర సొల్యూట్ పొటెన్షియల్ రెండు ఈక్వల్ అంటున్నాడు. ఇప్పుడు ఒక సొల్యూషన్ ఉందనుకో, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ దగ్గర వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంటుందో సొల్యూట్ పొటెన్షియల్ కూడా అంతే ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అట్మాస్ఫియర్ దగ్గర ఉంది అనుకున్నాం. ఇది ఎంత భాగం అయితే సొల్యూట్ పొటెన్షియల్స్ ఉంటావో ఇది కూడా అంతే భాగం వాటర్ పొటెన్షియల్ ఉంటుంది అనమాట. అంతే. చూడండి, ఇక్కడ ఇచ్చిన వాటర్ పొటెన్షియల్, ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ 0. సొల్యూట్స్ యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్ వచ్చేస్తుంది అనమాట. అట్లా చూడండి, ప్యూర్ వాటర్లో మనకు హై కైనెటిక్ ఎనర్జీ ఫ్రీగా వెళ్తాయి. వన్స్ ఒకసారి మనం సొల్యూట్స్ లేదా షుగర్ కానీ యాడ్ చేసినాం అనుకో దీనికి లో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం లేదు, వాటర్ మాలిక్యూల్స్ మూవ్మెంట్ అనేది తిరగలేవు, ఎందుకంటే సొల్యూట్స్ అడ్డం ఉంటాయి కాబట్టి. అంతే. Symbol for it is this. Okay, this is how the water potential. Now water potential is determined on the basis of two components. One is the solute potential, which is the amount of solute in a plant, all right, and another is pressure potential, all right. So pressure potential is given as this. So the general formula for finding water potential is equal to solute potential plus pressure potential, all right. Now at atmospheric conditions, what happen is that during atmospheric condition the hydrostatic pressure on water molecule is 0, all right. The hydrostatic pressure on the water molecule is 0, and therefore there is no pressure potential in atmospheric pressure conditions. There will be no pressure potential, all right, 0. Therefore at atmospheric pressure or atmospheric condition, the water potential will be equal to solute potential, all right. So let's see the options that are given to us. The first one says water potential is equal to solute potential plus pressure potential, but here pressure potential is 0, so this will be wrong. Then water potential is equal to solute potential at atmospheric pressure, so this is our correct answer. Again, this option will also be wrong, and water. Yeah, చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, ఫర్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్ ఉంది, ఓకే. ఒక సొల్యూషన్ అంటే ఏంది? ఇది ఒక సొల్యూషన్ అనుకోండి. అంటే దీంట్లో సాల్వెంట్ ఉంది, మిగిలిన వాటర్ని షుగరు లేకుంటే సాల్ట్ని సొల్యూట్ అంటారు. మిగిలిన వాటర్ ఉంటుంది చూసావా, కలిపిన తర్వాత మిగిలిన వాటర్ దాన్ని సొల్యూట్ అంటారు, సాల్వెంట్ అంటారు, సొల్యూట్ అంటారు. సో ఇది సొల్యూషన్. ఈ సొల్యూషన్లో వాడు ఏమంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది దీన్ని ఏమన్నా అంటే వాటర్ పొటెన్షియల్. అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ దగ్గర అంటే ఏంది? ఎటువంటి ప్రెజర్, ఎక్స్ట్రా ప్రెజర్ లేదు ఇక్కడ. ఎక్స్ట్రా ప్రెజర్ ఎటువంటి, ఇక్కడ నో ఎక్స్ట్రా ఎనీ అదర్ ప్రెజర్ లేనప్పుడు, అంటే ఉన్నప్పుడు వాటర్ పొటెన్షియల్ ఎంతైతే ఉంటుందో సొల్యూట్ పొటెన్షియల్ కూడా అంతే ఉంటుంది అంటున్నాడు అనమాట. అది వాడు చెప్పేది, ఓకే. ఇప్పుడు మనకు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది ఎంత 10 అనుకుందాం. అంటే ఏంటి? ఇంకా కాన్స్టెంట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనమాట. అంటే ఇది బయట నుంచి ఎటువంటి వాటర్ పైన ఒత్తిడి తీసుకురావట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే వాటర్ పొటెన్షియల్ అంటే ఏంది? వాటర్ కదలడం, ఇలా కదలడం అనమాట. సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంది? సొల్యూట్ కూడా, లోపల ఉండే సొల్యూట్ కూడా కదలడం. అప్పుడు బయట నుంచి ప్రెజర్ లేనప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే బయట నుంచి ప్రెజర్ లేనప్పుడు
వాటర్ పొటెన్షియల్ యొక్క కదలిక ఎంతైతే ఉంటుందో సొల్యూట్ పొటెన్షియల్ యొక్క కదలిక కూడా అంతే ఉంటుందని చెప్తాడు. దాన్ని ఏమంటారంటే వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ పొటెన్షియల్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ది ప్రెజర్ గ్రేడియంట్. ఇప్పుడు దీని మీద ప్రెజర్ లేదు అంటే ఇది జీరో అనుకుంటున్నాడు, అంటే ఎటువంటి ప్రెజర్ లేదు. అట్మాస్ఫిక్ ప్రెజర్ అన్నా ప్రెజర్ గ్రేడియంట్ అన్నా ఒకటే కదా, ఇది జీరో అన్నప్పుడు అప్పుడు ఏమైతే ఈ రెండు సమానమైతే లేదా అంటే లోపల బీకర్లో ఉండే వాటరు కదలవు, సొల్యూట్ కదలవు. కాబట్టి వాటర్ పొటెన్షియల్ పొటెన్షియల్ అంటే ఏంటి? కదలడం కదా, ఫాస్ట్ కదలడం. ఇది ఎంత జీరో ఉంటుందో అది కూడా అంతే జీరో ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకే, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆప్షన్ వచ్చేసి మనకు ఏదంటే ఇది వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ది సొల్యూట్ పొటెన్షియల్, రెండు సమానం ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కన్వర్జేషన్ ఉంది. ఇది ఏమంటారంటే మనకు అట్మాస్ఫిక్ ప్రెజర్ దీన్ని ఎలా ప్రెజర్ కంటే ఎంతో కొంత ప్రెజర్ మనం వాటర్కి అప్లై చేసినాం అనుకో, అప్లై చేస్తే అంటే ఏంది ప్యూర్ వాటర్కి అప్లై చేస్తే లేకపోతే సొల్యూషన్ కానీ అప్లై చేస్తే దాని యొక్క వాటర్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది అని చెప్పినాడు. అసలు వాటర్ పొటెన్షియల్ అంటే నేను చెప్పినా కదా, వాటర్ అనేది ఫ్రీగా తిరగడం ఇట్లా మొత్తం సైడ్ అట్లా పెరుగుతుంది. ఇప్పుడు ఇది పెరిగిన దానికి ఎలా కొలుచొచ్చు అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద పంపింగ్ ది వాటర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అన్నాడు. ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో చూడండి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించినట్టుగా స్లైడ్ చూపించినట్టుగా మనకు ఒక ప్లాంట్ సెల్ ఉంది అనుకుందాం. దాంట్లోకి మనము ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్ ప్రెజరు 1 ఉంటుంది మనకు తెలుసు, అంటే అట్మాస్ఫియర్ ప్రెజరు 0 ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. వీడు ఏమంటారంటే మీరు ఒక సెల్ తీసుకుంటే అది నార్మల్గా ఎంతో కొంత దాంట్లో వాటర్ వచ్చేసి 5 లీటర్స్ అంత ఉండదు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అవి తీసుకోండి. 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి కదా, నింపండి. ఇది ఎప్పుడు అట్మాస్ఫిక్ ప్రెజర్ 0 ఉన్నప్పుడు అని ఊహించుకోండి. అట్మాస్ఫిక్ ప్రెజర్ అంటే దీని మీద ఎటువంటి ఒత్తిడి లేదు బయట నుంచి. ఇన్ సపోజ్ ఇదే సెల్కి బయట నుంచి ప్రెజర్ని మనం అప్లై చేసినాం ఎంతో కొంత. మనం చెప్పినాం కదా ప్రెజర్ ఎప్పుడు ఉంటుంది +1 +2 +3 రీడింగ్లో పోతుంది. ఎంతో కొంత అప్లై చేసినాం. ఎంతైతే మనం అప్లై చేసినామో ప్లాంట్ సెల్లో ఇది ఏమవుతుంది, వాటర్ అనేది లోపలికి వచ్చేస్తాయి. కాబట్టి ఇది ఏమవుతుంది, టర్జిడ్ సెల్గా మారిపోతుంది. సో మారిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైన వాటర్ ఇప్పుడు మనకు ఎంత అమౌంట్ ఎక్కువైంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎంత చెప్పినాం మనం 5 లీటర్స్ అన్నాం. ఇది మళ్ళీ ఏమైంది అంటే 7 లీటర్స్కి మారింది. అంటే ఎంత పెరిగింది 2. ఇక్కడ 2 పెంచడం వల్ల 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పెరిగింది. సో దీన్నే ఏమంటారంటే ఎంత ప్రెజర్ అయితే మనం పెంచినామో ప్లాంట్ సెల్ మీద అంత సెల్ అనేది ప్లాంట్ సెల్ వాల్పై ప్రెజర్ పడినప్పుడు వాటర్ పెరిగింది లోపల, దీన్ని టర్జిడ్ సెల్ అన్నారు. సో ఇప్పుడు ఎంతైతే మనం ప్రెజర్ చేసినామో అంత బయటకు వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రెజర్ గ్రేడియంట్ అంటారు. ప్రెజర్ గ్రేడియంట్. సో దీని సింబల్ ఇలా ఉపయోగిస్తారు అన్నమాట. రైట్, ఓకే. అది ఎప్పుడు ఎక్స్టర్నల్ ప్రెజర్ అప్లై చేసినప్పుడు అది ప్యూర్, ఇక్కడ సొల్యూషన్ అయినా ఉండొచ్చు లేకుంటే ప్యూర్ వాటర్ అయినా ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే మనకు ఫ్రీ వాటర్ పొటెన్షియల్ అనేది మనకు ఏమవుతుందంటే ఎక్కువ అవుతుంది. అంతే కదా, అంటే ఇది నీళ్ళు వలకపోకుండా నార్మల్గా ఉన్నాయనుకోబ్బా, మనం ఏదైనా ప్రెజర్ అప్లై చేసినాం అనుకో, సాధారణంగా చేపెట్టి తిప్పినాం ఏమవుతుంది, ప్రెజర్ అనేది ఫామ్ అవుతా లేదా, ఫామ్ అయినప్పుడు తిరుగుతుంది, పటపట తిరుగుతుంది. సో ఇది కూడా ఒక ప్రెజర్ గ్రేడియంటే సింపుల్ చెప్పాలంటే. సో వాడు అదే చెప్పేది ఇక్కడ, మనము ప్యూర్ వాటర్లో కానీ లేకుంటే సొల్యూషన్లో కానీ ఏదైనా అట్మాస్ఫిక్ ప్రెజర్ కంటే మించి ప్రెజర్ అనేది ఎక్కువ అప్లై చేసినప్పుడు దాని యొక్క లోపల వాటర్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది, అంతే కదా, కదలిక పెరుగుతుంది. ఇది దేంతో సమానం అంటే చెప్పే కదా, ఎంతైతే వాటర్ మనం ప్రెజర్ పంపించినామో అంతే వాటర్ ఒక్కోసారి బయటకు వచ్చింది అనుకో, దీంతో సమానం అనమాట. దీంతో సమానం, ఓకే, దీంతో సమానం, ఓకే. సో దీన్ని ప్రెజర్ గ్రేడియంట్ ఏం చేస్తాయంటే టర్జిడ్ సెల్గా మారుస్తుంది మామూలు సెల్ని. ఇక్కడ ఒక పదం ఇచ్చిన చూడండి, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇంక్రిమెంట్ ఇన్ వాటర్ పొటెన్షియల్ ఇన్ సచ్ ఎ టర్జిడ్ సెల్ ఈజ్ కాల్డ్ ది ప్రెజర్ గ్రేడియంట్. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అంటే మన జీతం పెరిగినప్పుడు ఇంక్రిమెంట్ పెరుగుతుంది సంవత్సరం. ఎంతైతే ఇంక్రిమెంట్ పెరిగిందో అంత దాన్ని
అంత దాన్ని టర్జిడ్ స్టేట్లో వాటర్ పొటెన్షియల్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది బీకరు, ఇంతవరకు ఉన్నాయి వాటర్, ప్రెజర్ అప్లై చేసినాం, ఏమైపోయింది ఇంతవరకు పెరిగినాయి, అంటే ఇంత బాగా పెరిగింది. ఇది ఏమంటారంటే ఇంక్రిమెంట్ పెరిగింది. అప్పుడు ఏమైంది ఇంతే ప్రెజర్ పెరిగింది. ఇక్కడ +2 అయితే 2 liters ఆఫ్ వాటర్ పెరిగింది. ఇది పాజిటివ్లో వస్తుంది కదా, అదనమాట వాడు చెప్పేది. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇన్ వాటర్ పొటెన్షియల్ ఇన్ సచ్ ఎ టర్జిడ్ సెల్ ఈజ్ కాల్డ్ ది ప్రెజర్ పొటెన్షియల్. ఎంతైతే ప్రెజర్ ఇచ్చినామో అంతే వాటర్ బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రెజర్నే ప్రెజర్ పొటెన్షియల్ అంటారు అనమాట. ఇది సాధారణంగా పాజిటివ్లో ఉపయోగిస్తారు. ఓకే, అంటే ఏంది +1 +2 +3 +4 అంతే కదా. మరి ఇప్పుడు మనకు ఎక్కడైనా కానీ ప్రెజర్ అప్లై చేయాలన్నప్పుడు కన్ఫామ్గా ఏం చేస్తారంటే +1 +2లోనే మనం అప్లై చేస్తాం. +1 +2లో అప్లై చేసినప్పుడు మాత్రమే కిందికి ఎంతైతే వస్తుందో అంతే వస్తుంది అనమాట, అంతే, రైట్. సరే, ఇది యూజువల్గా ఎలా ఉపయోగిస్తారంటే పాజిటివ్ రూపంలో ఉపయోగిస్తారు అనమాట. పాజిటివ్ రూపంలో చూడండి, ఇది ఇంకా ఇంపార్టెంట్. ప్రెజర్ పొటెన్షియల్ అనేది మనము సాధారణంగా యూజువల్గా పాజిటివ్లోనే సంకేతిస్తాం. కానీ మొక్కల్లోకి వచ్చే తలకల్లా అది ఒక నెగిటివ్ పొటెన్షియల్గా లేకుంటే నెగిటివ్ టెన్షన్గా వాటర్ కాలమ్స్లో ఏర్పడుతుంది. ఓకే, వాటర్ కాలమ్స్లో ఏర్పడుతుంది. ఎక్కడ జైలం అనే వాటర్ కాలమ్స్లో మనకి ఇది పాజిటివే, కానీ ఇది నెగిటివ్ పొటెన్షియల్గా ఏర్పడుతుంది. సో ఏర్పడడం వల్ల ఇదేమైతాయంటే స్టెమ్లో వాటర్ అనేవి పైకి వెళ్ళడానికి ఉపయోగపడతాయని చెప్తున్నాడు. సో దీన్నే ప్రెజర్ పొటెన్షియల్ అనేది మనకు యూజువల్గా పాజిటివే, కానీ పాపము మొక్కలు ఎక్కువ స్థలకల్లా ఏమైతే ఇలాగా నెగిటివ్ అనమాట. పాజిటివ్ అంటే బయట నుంచి మనం పాజిటివ్ పంపిస్తూ ఉన్నాం అనుకో, ఇదేమైతుంది నెగిటివ్గా వెళ్తుంది కదా, నెగిటివ్ పొటెన్షియల్గా పైకిపోతున్నప్పుడు అంటే ఇండైరెక్ట్గా ఏమైంది వాటరు మొక్కలో నుంచి పైకి వెళ్ళడానికి సహకరిస్తుంది కాబట్టి ఇది అనమాట నెగిటివ్ టెన్షన్ ఏర్పడుతుంది అనమాట. అది వాడు చెప్పేది. మొక్కల్లో నెగిటివ్ టెన్షన్ ఏర్పడుతుంది వాటర్ కాలం, జైలం అనే వాటర్ కాలంలో. సో ఇది మేజర్ రోల్ ఉపయోగిస్తుంది వాటర్ ట్రాన్స్పోర్ట్లో, స్టెమ్లో అని చెప్తున్నమాట అది. సో ప్రెజర్ పొటెన్షియల్ అనేది ఈ సింబల్తో ఉపయోగిస్తారు, రైట్. ఇప్పుడు చూడండి, వాటర్ పొటెన్షియల్, ఒక సెల్ యొక్క వాటర్ పొటెన్షియల్ అనేది రెండిటి వల్ల ప్రభావం చెందుతుంది. చెప్పాను నేను, ఎఫెక్ట్ అంటే ఈ పెట్టినామనుకో మనం ఎవరికో హాని చేస్తున్నట్టు, ఏ పెట్టినామంటే మనమే వాళ్ళ వల్ల హాని కాబడుతున్నామని అర్థం. కాబట్టి ఈ సెల్లోని వాటర్ పొటెన్షియల్ ఎవరి వల్ల హాని కాబడతారంటే రెండింటి వల్ల, సొల్యూట్ పొటెన్షియల్ లేకుంటే ప్రెజర్ పొటెన్షియల్. సో ఇక్కడ ఇచ్చిన చూడండి మనకు, చూడండి ఇక్కడ వాటర్ పొటెన్షియల్ ఈ రెండింటి మీద ఆధారపడుతుంది, సొల్యూట్ పొటెన్షియల్ లేకుంటే ప్రెజర్ పొటెన్షియల్ మీద ఆధారపడుతుంది అనమాట. చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు ఎప్పుడైతే ప్రెజర్ పొటెన్షియల్ పెరిగిందనుకో ఆటోమేటిక్గా వాటర్ పొటెన్షియల్ కూడా పెరుగుతుందని చెప్పినాడు. మనకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ పొటెన్షియల్ అంటే ఏంది, కదలికలు కూడా ఎక్కువ అవుతాయి, అది వాడు చెప్పేది. తర్వాత ఈ ప్రెజర్ పొటెన్షియల్ వల్ల మనకు ఆస్మోసిస్ని జరగడం అనేది ప్రివెంట్ చేస్తుంది. ప్రెజర్ పొటెన్షియల్ ఉండడం వలన మనకు ఆస్మోసిస్ అనే బాధ తప్పిపోతుందని చెప్తున్నాడు. సో మూమెంట్ ఆఫ్ వాటర్ బై ఆస్మోసిస్ కెన్ బి ప్రివెంటెడ్ బై అప్లయింగ్ ద ప్రెజర్ గ్రేడియంట్ అన్నాడు. మనం ప్రెజర్ని అప్లై చేయడం వల్ల ఆస్మోసిస్ జరగబోయే దానిని మనం తప్పిస్తామని చెప్తున్నాం అనమాట, రైట్. ఇక్కడ చూడండి, మీకు చిన్న చెప్తాను. ప్రెజర్ పొటెన్షియల్ ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ మనకు ఫార్ములా ఏముందంటే వాటర్ పొటెన్షియల్ ఈక్వల్ టు సొల్యూట్ ప్లస్ ప్రెజర్ పొటెన్షియల్ ఉన్నాడు. ఇక్కడ మనకు ప్రెజర్ పొటెన్షియల్ అనేది అట్మాస్ఫియర్ అనేది 0 ఉన్నప్పుడు సొల్యూట్ పొటెన్షియల్ వాటర్ పొటెన్షియల్ సేమ్ అని చెప్పేసి ఈ వాక్యాలు మనం చెప్పినాం. ఇక్కడ వాక్యం ఉంది. ఒకవేళ మనము బయట నుంచి ప్రెజర్ అప్లై చేస్తున్నాం అనుకో, ఇక్కడ అప్పుడు ఏమవుతుంది చూడండి, బయట నుంచి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఫార్ములాలో ఈ సొల్యూట్ పొటెన్షియల్ కూడా మైనస్ ఉంది. సో తీసేస్తే ఏమవుతుంది, సేమ్ వాటర్ పొటెన్షియల్ 0 వస్తుంది అనమాట. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, ఇక్కడ +1 తర్వాత సొల్యూట్ పొటెన్షియల్ -1 ఉంది. ఇక్కడ 0 అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది పాజిటివ్ అయింది, ఇది మోర్ నెగిటివ్ అయినా, ఇది మోర్ పాజిటివ్ అయింది, ఇది మోర్ నెగిటివ్ అయినా కూడా ఎప్పుడు కూడా వాటర్ పొటెన్షియల్ 0 వస్తుంది మనకు. ఎప్పుడైతే ఇప్పుడు మనకు సొల్యూట్ పొటెన్షియల్ ఎప్పుడైనా మనకు మైనస్ అవుతుందా, అవ్వదు కదా, మైనస్ అవ్వదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకు ఎగ్జామ్ హాల్లో ఇలాగొచ్చు, వాటర్ పొటెన్షియల్ అనేది సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ వాటర్ పొటెన్షియల్ ఉందనుకో, ఇది 0 అయితే ఈ రెండు సమానమే. ఒకవేళ ఇది చెప్పాం కదా,
+1 ఉందనుకో, 1 ఉందనుకో, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనకు -1లో అంటే మైనస్ రీడింగ్లో 0, -1 సొల్యూట్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది, -1 + 1 0 అయినప్పుడు వాటర్ పొటెన్షియల్ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. అది వాడు చెప్పేది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక చూడండి, డిస్టిల్ వాటర్లో మనకు వాటర్ పొటెన్షియల్ ఎలా ఉంది, అంటే ఇక్కడ ఉంది చూడండి. డిస్టిల్లో వాటర్ పొటెన్షియల్ 0, ఇక్కడ 0, మొత్తం 0 0 సరిపోయింది. అంటే ఇది కదలికలు ఉండవు దీంట్లో అనమాట. ఇప్పుడు చూడండి, మనకు వాటర్ పొటెన్షియల్ ఇక్కడ -2 వచ్చింది. ఎట్లా అంటే ప్రెజర్ ఏమో 0 ఉంది, సొల్యూటివ్ పొటెన్షియల్ ఏమో -2 ఉంది. సో ఫార్ములాలో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది 0 అయినప్పుడు ఈ రెండు ఒకటి సమానమవుతుంది. సో ఇక్కడ ఇది ఎంత ఉందో అదంతే వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, ప్రెజర్ పొటెన్షియల్ అనేది మనకు +2, ఇది ఎప్పుడు ప్లస్ సైన్లో ఉంటుంది, ఇది నెగిటివ్ సైన్లో ఉంటుంది. ఈ రెండు సమానమైనప్పుడు ఇక్కడ మనకు వాటర్ పొటెన్షియల్ అనేది 0 అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు వాటర్ పొటెన్షియల్ అనేది 0 అవుతుంది అంటే ప్రెజర్ పొటెన్షియల్ మరియు సొల్యూట్ పొటెన్షియల్ అనేది రెండు +2 -2 అయినప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే 0 అవుతుంది. ఓకే, సో వాడు ఇదే చెప్పేది. ఇదే ఇక్కడ చెప్తుంది చూడండి ఒక పాయింట్. వాటర్ పొటెన్షియల్, వాటర్ ట్రాన్స్పోర్ట్ కదా, జైలంలో వాటర్ కాలంలో నెగిటివ్ పొటెన్షియల్ ఏర్పడుతుంది. ప్రెజర్ పొటెన్షియల్ అనేది పాజిటివ్ రా, కానీ జైలం యొక్క వాటర్ కాలమ్స్లో మాత్రం నెగిటివ్ టెన్షన్గా ఏర్పడుతుంది. అది మనకు ఈ నెగిటివ్ టెన్షన్ ఏర్పడడం వల్ల వాటర్ అనేది పైకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సెంటెన్స్లో చెప్తున్నాం అన్నమాట. అది చూడండి, ఆస్మోసిస్లో మీకు ఇంపార్టెంట్ చెప్తాను. ఇది ఏం లేదండి, ప్లాంట్కి సెల్ని సరౌండింగ్ అయ్యే ఒక సెల్ మెంబ్రేన్, సెల్ వాల్ ఉంటుంది. అంటే ఏంది, ఇప్పుడు ఇది సెల్ వాల్, లోపల సెల్ మెంబ్రేన్ ఉంటుంది. అది వాడు చెప్పేది, సెల్ వాల్ సెల్ మెంబ్రేన్ ఉంటుంది. తర్వాత ఇది మనకి చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్ సెల్ని ఒక సొల్యూషన్లో పెట్టినాం అనుకో, లోపలికి వాటర్ని తీసుకుంటుంది అని చెప్తున్నాడు. సొల్యూషన్లో పెడితే ప్లాంట్ సెల్ వాల్ సొల్యూషన్ తీసుకుంటుంది అని చెప్తున్నాడు. అంతే, ఏం లేదు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే మనకు మొక్కలలో అంటే ఇన్ ప్లాంట్స్లో సెల్స్లో ఒక లార్జ్ సెంట్రల్ వ్యాక్యూల్ ఉంటుంది. నిజమే, లార్జ్ సెంట్రల్ వ్యాక్యూల్ ఉంటుంది. దాంట్లో ఉండే కంటెంట్ ఏంటంటే వాస్కులర్ షాప్ అంటారు అన్నమాట. ఇప్పుడు ఇది ఒక ప్లాంట్ సెల్ అనుకుందాం, ఏదో ఒకటి ప్లాంట్ సెల్ మీరు అనుకుంటే మనం చూస్తూ ఉంటాం ఇక్కడ వ్యాక్యూల్ ఉంటుంది పెద్దగా కదా. ఈ వ్యాక్యూల్ లోపల ఉండే దానిని ఏమంటారంటే వాస్కులర్ షాప్ అంటారు. ఈ వాస్కులర్ షాప్ ద్వారానే వాస్కులర్ షాప్లో మనకు దేన్ని సూచిస్తుంది అంటే ఇదంట, ఏది, సొల్యూట్ పొటెన్షియల్ ఆఫ్ ది సెల్ అనమాట. ఒక సెల్లులో సొల్యూట్ పొటెన్షియల్ ఎంత ఉంది అని డిసైడ్ చేసేది దేన్ని బట్టి చెప్తారంటే వాస్కులర్ షాప్లో. వ్యాక్యూల్లో ఉండే వాస్కులర్ షాప్లో ఉన్న దానిని ఏ విధంగా తీసుకుంటారంటే సొల్యూట్ పొటెన్షియల్గా పరిగణలోకి తీసుకుంటారు అనమాట. అంటే వీడేం చెప్తున్నా అంటే మనకు అర్చన మేడం కూడా క్లాస్లో సూపర్గా చెప్పింది. వ్యాక్యూల్లో ఉండే వాస్కులర్ షాప్లో ఉండేది సొల్యూట్ పొటెన్షియల్కి ఆధారంగా తీసుకుంటాం, సొల్యూట్ పొటెన్షియల్. సో ఇదే అన్నిటికీ మూలాధారం, ఆస్మోసిస్ జరగకూడదు అనేది అనమాట. ఓకే, ఇక్కడ మనకు సొల్యూట్ పొటెన్షియల్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లో సొల్యూట్ పొటెన్షియల్ ఉంది అంటే ఏంది, హై వాటర్ ఉంది కదా. అప్పుడు ఏమైతే ఆస్మోసిస్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది అనమాట. ఒకవేళ ఇదే సెల్లులో మనకు ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంది అంటే లో వాటర్ ఉంది, అప్పుడు ఇక్కడ హై వాటర్ ఉంది, లో కాన్సన్ట్రేషన్ ఉంది, అప్పుడు ఏమైతే ఆస్మోసిస్ జరుగుతామట. అంటే వ్యాక్యూల్లో ఉండే వాస్కులర్ షాప్ ఆధారంగానే మనకు ఏం జరుగుతుంది, ఆస్మోసిస్ జరుగుతుందని చెప్తున్నాడు. అది ఒకటి చెప్పేది. సో వాస్కులర్ షాప్ దేనికి సంకేతం అంటే సొల్యూట్ పొటెన్షియల్ అనేది జరగడానికి, అంటే దాంట్లో సొల్యూట్ పొటెన్షియల్ ఎంత ఉందని చెప్పేది వాస్కులర్ షాప్ అనమాట. అది ఇంపార్టెంట్. ఇంకా తర్వాతకు వస్తే మనకు సెల్లో నుంచి వాటర్ బయటకు పోవాలన్నా లేకుంటే లోపల రావాలన్నా కూడా రెండు మెంబ్రెయిన్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సెల్ మెంబ్రెయిన్ ఒకటి, తర్వాత వచ్చి వ్యాక్యూల్ యొక్క మెంబ్రెయిన్, దాన్ని టోనోప్లాస్ట్ అంటారు. అంటే ఏంది, సెల్ వితౌట్ సెల్ వాల్ అనమాట. సెల్ వితౌట్ సెల్ వాల్. ఇప్పుడు సెల్ మెంబ్రెయిన్ ఉందబ్బా, అది మనకు తెలుసు. దాని లోపల సెల్ ఉంది వితౌట్ సెల్ వాల్, అదేంది, వ్యాక్యూలే కదంగా, దాన్ని టోనోప్లాస్ట్ అంటారా లేదా? అంటే ఇప్పుడు ఇది సెల్ మెంబ్రెయిన్, అది అందరికి తెలుసు.
ఒక లోపల ఒకటి ఉంటుంది, ఇదేంది సెల్ వాల్ వితౌట్ సెల్ వాల్ లేకుంటే సెల్ మెంబ్రేన్ అనుకుంటా, దాన్ని టోనోప్లాస్ట్ అంటారు. టోనోప్లాస్ట్ అంటే ఏంది, వ్యాక్యూల్ అనమాట. అది వాడు చెప్పింది. ఈ రెండు అనేటివి కారకాలుగా పనిచేస్తాయి ఒక సెల్లో వాటర్ బయటకు పోవాలన్నా లోపల రావాలన్నా చెప్పి అంటున్నాడు. అది పాయింట్. ఇది మీ అందరికీ తెలుసు. ఇంకా ఆస్మోసిస్ అంటే మనకు గూగుల్లో కొడితే కూడా ఆస్మోసిస్ అంటే ఏంది, హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్, హై వాటర్ పొటెన్షియల్ అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ అనేది మనకు తెలుసు. కానీ ఆస్మోసిస్ అంటే ఖచ్చితంగా మనకు ఇది వర్డ్ ఉండాలి, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అది ఈ పదం నాకు అర్థం కాలేదు. ఆస్మోసిస్ అక్కర్స్ స్పాంటేనియస్లీ ఇన్ రెస్పాన్స్ టు డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఇది ఆస్మోసిస్ ఏదో టైం చూసుకొని చేయదు. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినాం కదా, సెల్లులో ఇప్పుడు 2 సెల్లు అనుకుందాం. సెల్లు అనుకుంటే ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ అంటే హై వాటర్, ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ లో వాటర్, తక్కువ వెళ్ళిపోతుంది. తర్వాత మరి రివర్స్ ఏంటంటే ఇక్కడ హై వాటర్ కంటెంట్ లో కాన్సన్ట్రేషన్, ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ లో వాటర్ పొటెన్షియల్, తక్కువ వెళ్ళిపోతుంది. అంటే స్పాంటేనియస్గా పని చేస్తా అని చెప్తున్నమాట వాడు. అది ఇంకా నెట్ డైరెక్షన్ అండ్ రేట్ ఆఫ్ ఆస్మోసిస్ డిపెండ్స్ ఇంకా అంది. ఇప్పుడు ఆస్మోసిస్ యొక్క రేట్ కానీ దాని యొక్క డైరెక్షన్ కానీ ప్రెజర్ గ్రేడియంట్ మీద ఆధారపడుతుంది మరియు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడుతుంది, అంతే కదా. నెట్ డైరెక్షన్ అంటే ఏంది, ఆస్మోసిస్ ఇట్లా పోవాలా అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే కన్ఫర్మ్గా ప్రెజర్ గ్రేడియంట్ మీద ఆధారపడుతుంది కదా. ఇక్కడ చూడండి ప్రెజర్ గ్రేడియంట్ ఇక్కడ చూపిస్తున్నారు, ప్రెజర్ గ్రేడియంట్ మీద ఆధారపడుతుంది. తర్వాత కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడుతుంది. అంటే ఏంది, ఒక సొల్యూషన్లో ఉండే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేది. ఓకే, దానికి కూడా ఉదాహరణ ఇట్లా చెప్పొచ్చు. ఇక్కడ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాటరు లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ నుంచి హై సొల్యూట్ కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది, అది డిసైడ్ చేసింది లేదా. సో ప్రెజర్ గ్రేడియంట్ని బట్టి కూడా ఆధారపడుతుంది ఆస్మోసిస్. అది ఇంకా ఇక్కడ ఓ పదం అంటున్నాడు, మనకు ప్లాంట్ అబ్జర్వ్ చేసుకునేది కేవలం ఆస్మోటిక్ మోడ్ ద్వారానే అంటున్నాడు, అది తెలుసు. తర్వాత దానికి ఎనర్జీ అవసరం లేదు అంటే డస్ నాట్ రిక్వైర్ ఎనీ మెటబాలిక్ ఎనర్జీ అంటే ఏంది, ప్యాసివ్ అబ్జర్ప్షన్ అంటే శక్తి లేకోకుండా హై నుంచి లో పోతుంది కాబట్టి ఇంకేం శక్తి అవసరం, లో నుంచి హై పోతుంది కాబట్టి శక్తి అవసరం లేదు కాబట్టి డస్ నాట్ రిక్వైర్ ఎనీ మెటబాలిక్ ఎనర్జీ అని చెప్పి చెప్తున్నమాట అది వాడు. సో దాన్నే ఇంకో రకంగా మాట్లాడాడు, హై కెమికల్ పొటెన్షియల్, లో కెమికల్ పొటెన్షియల్ అన్నాడు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకు ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు 2 ఛాంబర్స్లో సేమ్ వాటర్ పొటెన్షియల్ ఉంటుంది. సో దీనికి సమాధానమే ఇక్కడ దీనికి చెప్పొచ్చు. ఏదంటే ఒక ఈక్విలిబ్రియంలో 2 ఛాంబర్స్ ఉన్నాయి, ఈక్విలిబ్రియం దగ్గర ఏది లో వాటర్ పొటెన్షియల్ ఉంటుంది అని అడిగినాడు. లో వాటర్ పొటెన్షియల్ 2 సమానమైనప్పుడే కదా ఈక్విలిబ్రియం, కాబట్టి 2 కూడా సేమ్ వాటర్ పొటెన్షియల్ ఉంటాయని చెప్పొచ్చు. అది ఇక్కడ ఏం చేసినా అంటే ఇంకోటి పొటాటో ఆస్మోటిక్ ఎక్స్పెరిమెంట్ ఉంది, ఇది మన యూట్యూబ్లో చూసినా కూడా మనకు అర్థమవుతుంది, ఏం పెద్ద విషయం కాదు. సో పొటాటో ఆస్మోటిక్ ఎక్స్పెరిమెంట్లో ఏం చెప్తా అంటే చూడండి, పొటాటో ఆస్మోటిక్ ఎక్స్పెరిమెంట్లో ఏం చెప్తా అంటే 2 ఎక్స్పెరిమెంట్ పొటాటో ఆస్మోమీటర్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేస్తాడు. తర్వాత వచ్చేసి ఇది ఒకటి ఏది అంటే ఫస్ట్ ఫన్నెల్ ఈజ్ ఫిల్డ్ విత్ సుక్రోజ్ అనేది కూడా ఎక్స్పెరిమెంట్ 2 ఎక్స్పెరిమెంట్. మూడోది వచ్చేసి ఎగ్ అనమాట, ఎగ్ ఉంది కదా, ఎగ్ యాక్ ఎక్కడుంది అది, ఎగ్ లోపల మనకు పచ్చసోనా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనకు ఇచ్చేస్తారన్నమాట. లోపలిది మనకు ఎగ్గు తప్ప కాదు, గుర్తుపెట్టుకోండి, పెంకులు కాదు, లోపల ఉండేది మనకు సెమీ పర్మియబుల్ మెంబ్రేన్గా యాక్ట్ చేస్తాయని చెప్తాను దాని స్టోరీ కూడా. ప్రస్తుతానికి చూద్దాం ఆ 3 ఎక్స్పెరిమెంట్ దాని కిందకి వస్తాయి, ఆస్మోసిస్ కిందకి వస్తాయి. ఒకటి పొటాటో, రెండవది ఫన్నెలు, మూడవది ఎగ్ యొక్క ఆల్బుమిన్ కూడా ఆస్మోటిక్ ప్రెజర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. రైట్, పొటాటో ఆస్మోమీటర్ ఎక్స్పెరిమెంట్ ఏం లేదబ్బా, యూట్యూబ్లో చూస్తే వాడు ఏం చేసినాడు, ఒక బీకర్ తీసుకొని పొటాటోని కట్ చేసి పొటాటో లోపల ఇట్లా స్క్వేర్ షేప్లో చేయాలి. ఇదేంటంటే ప్యూర్ వాటర్ పోస్తాడు, ప్యూర్ వాటర్ పోస్తే లోపలేమో సుక్రోజ్ సొల్యూషన్ వేస్తాడు, సుక్రోజ్ కానీ షుగర్ కానీ వేస్తాడు. అంటే ఇదేమవుతుంది, హైపోటానిక్ సొల్యూషన్ అంటే ఏంది, ఎక్కువ వాటరు తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్. ఈడ తక్కువ వాటరు అసలు వాటర్ ఉండవు, తక్కువ వాటరు మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్స్ ఉంటాయి. కాబట్టి వాటర్ ఏం చేస్తుంది, ఇట్లా నుంచి ఇట్లా పోతామన్నమాట. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పోయేటప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ప్రెజర్ గ్రేడియంట్ కూడా ఆపేస్తుంది కదా. అది నేను డిఫరెంట్ కాన్సెప్ట్లే చెప్పేసిన ఆల్రెడీ. ప్రస్తుతానికి చూద్దాం. ఇది హైపోటానిక్ సొల్యూషన్ నుంచి హైపర్ టానిక్ సొల్యూషన్. మనం నోట్స్లో రాసేటప్పుడు కూడా ఆస్మోసిస్ అనేది విల్ గో టు హైపర్ టానిక్ సొల్యూషన్ టు
హైపోటానిక్ సొల్యూషన్ టు హైపర్ టానిక్ సొల్యూషన్ రాసుకోవాలి పాయింట్. అది ఖచ్చితంగా ఏముండాలి, సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ అనేది ఉండాలన్నమాట, షూర్గా ఉండాలి. సో దాన్ని వాడు ఏమన్నాడంటే పొటాటో ఆస్మోటిక్ థియరీ అన్నాడు. రైట్, ఇక్కడ అటువంటి వీడు ఏమంటాడు అంటే మనకు ఛాంబర్ ఏ అండ్ బి ఉంది. మనకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏదంటే సొల్యూషన్ ఆఫ్ విచ్ ఛాంబర్ హ్యావ్ లో వాటర్ పొటెన్షియల్. లో వాటర్ పొటెన్షియల్ అంటే ఏంది? లో వాటర్ పొటెన్షియల్ అంటే ఎక్కువ లో వాటర్ పొటెన్షియల్ అంటే ఏంది? ఇంకా దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ తిరగకోకుండా ఉండాలా అంటే ఏంది? మోర్ సొల్యూట్స్ ఉన్నట్టు, ఇది కదా బి ఆప్షన్. లో వాటర్ పొటెన్షియల్ అంటే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఉన్నట్టు. సో వాటర్ మూమెంట్ తక్కువ ఉంటుంది, ఇది అనమాట ఆప్షన్ బి. తర్వాత ఏ సొల్యూషన్లో లో సొల్యూట్ పొటెన్షియల్ ఉంది. లో సొల్యూట్ పొటెన్షియల్ అంటే ఏంది? హై వాటర్ కంటెంట్. కాబట్టి బి ఏ, ఇది బి, ఇది ఏ. తర్వాత ఏ డైరెక్షన్లో ఆస్మోసిస్ పోతాయంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కదా. హై వాటర్ పొటెన్షియల్ టు లో వాటర్ పొటెన్షియల్, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్, బట్ సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ ఖచ్చితంగా ఉండి తీరాల, అది రైట్. తర్వాత ఇంకోటి క్వశ్చన్ ఏమంటే ఈక్విలిబ్రియంలో చెప్పినాను రెండు సమానంగా ఉంటాయి, ఏది పెద్దగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఆస్మోటిక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందంటే చూడండి, -1000 pK నుంచి 2000 pK వరకు ఇట్లా వెళ్తుంది. ఎందుకంటే మనకు వాటర్ పొటెన్షియల్ అనేది ప్యూర్ వాటర్ పొటెన్షియల్ అనేది 0గా తీసుకున్నాం. -1, -2, -3, -4, -5 ఇట్లా 0 నుంచి ప్యూర్ వాటర్ నుంచి ఇట్లా పోయేటప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఎక్కువ సొల్యూట్ కాన్సన్ట్రేషన్, దీంట్లో కొంచెం తక్కువ సొల్యూట్ కాన్సన్ట్రేషన్, ఎక్కువ సొల్యూట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఆస్మోసిస్ ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అనమాట. అంతే కదా, అర్థమైందా? రైట్. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే దీనికంటే ఇది ఎక్కువ వాల్యూ. దీంట్లో 100% వాటర్ ఉందంటే దీంట్లో 90% వాటర్ ఉన్నట్టు, దీంట్లో 80%, దీంట్లో 70%, 60%, 50%, 40%. అంటే వాటర్ కంటెంట్ తగ్గుకుంటూ పోతుంది. అంటే ఏంది? ఇక్కడ మోర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు. ఇక్కడ లో కదా. సారీ తప్పు చెప్పినాను. లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్. కాబట్టి ఎక్కడైతే మనకు లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉందో అక్కడ నుంచి హై సొల్యూట్ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది అని చెప్పినాం. అంటే ఏంది? సో ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది కదా, దీంట్లో నుంచి దీంట్లోకి పోతుంది, అంతే, ఏం లేదు. అది చూడండి, ఇక్కడ ఇంకా పాయింట్ చెప్తున్నాడు. ఇదేం లేదా అంత సోది ఉంది. మెయిన్ పాయింట్ ఫస్ట్ చెప్తా చూడండి. మనకు సెమీ పర్మిబుల్ మెంబ్రేన్కు ఉదాహరణగా ఏం తీసుకుంటారంటే గుడ్డు లోపల మనకు ఆమ్లెట్ వేస్తాం కదా, పచ్చ సోనా తెల్ల సోనా, దాని లోపలిది మాత్రమే మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అది యాక్ అండ్ ఆల్బుమిన్ అనేది సెమీ పర్మిబుల్ మెంబ్రేన్గా చేస్తారు. ఓకే, వీడు ఏమంటున్నాడంటే ఫస్ట్ ఈ పాయింట్ చెప్తుండి. మనకు ఇక్కడ వరకు ఒకటి, తర్వాత ఇక్కడ నుంచి ఇంకొకటి ఉంది, ఇక్కడ నుంచి ఒకటి, రైట్. చూద్దాం. వీడు ఏమంటున్నాడంటే ఫన్నెల్ ఉంది. ఫన్నెల్ అంటే ఏంది? ఇది ఫన్నెల్. ఓకే, ఇది ఫన్నెల్ ఏం తీసుకోమంటున్నాడు? సుక్రోజ్ సొల్యూషన్ తీసుకోమంటున్నాడు. సుక్రోజ్ సొల్యూషన్ తీసుకుంటే దాన్ని ఏంది? మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఉన్నట్టు, లెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఉన్నట్టు. అంటే తక్కువ నీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు కదా, అది. తర్వాత ఇంకేంది? బీకర్లో ఏం తీసుకుంటాడు? ప్యూర్ వాటర్ తీసుకోమంటున్నాడు బీకర్లో. సో ఈ బీకర్లో ప్యూర్ వాటర్ తీసుకోమంటున్నాడు. అప్పుడు ఏమైతే ఆస్మోసిస్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది, అంతే కదా, తెలుసు కదా, రైట్, పోతుంది. ఇంకోటి వాడేమంటున్నాడు అంటే మనకు ఇటువంటి మెంబ్రెయిన్ కావాలనుకుంటే ఎగ్గులో ఉండే మెంబ్రెయిన్ ఉంది, అది తీసుకోమంటున్నాడు ఎగ్జాంపుల్గా. ఓకే, ఎలా అంటే ఫస్ట్ ఓ కోడిగుడ్డు తీసుకోవాలంటబ్బా. కోడిగుడ్డు తీసుకొని పైన తెల్ల తొప్పలు ఉంటాయి కదా, డైల్యూట్ HClకి గుడ్డు వేసినప్పుడు ఈ తొప్ప మొత్తం తెల్ల తొప్ప మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మొత్తం ఇది ఏముంటుంది అంటే తొప్ప మొత్తం కరిగిపోయిన తర్వాత అది ఒక చిన్న స్టిక్కీగా, అంటే గుడ్డు పట్టుకుంటే పగిలిపోయేటట్టు ఉంటుంది అనమాట. దాన్ని తీసుకొని ఒక సూది ద్వారా దీంట్లో నుంచి గుజ్జంతా తీసేసి ఒక దాంట్లోకి సంచిలోకి వెళ్ళాలన్నమాట, ఇట్లాగా. ఓకే, వేయాల. సో వేసిన తర్వాత అందుకే వాడు ఏమంటాడు అంటే యాక్ కానీ ఆల్బుమిన్ కానీ అంటున్నమాట. వేసిన తర్వాత వాడు ఏం చెప్తున్నాడు?
ఒక ఫన్నెల్ తీసుకొని ఇట్లా ఫన్నెల్ తీసుకొని దీనికి ఒక పీకమారు పెట్టి ఇలాగా దాంట్లోకి ఈ మనం తీసుకున్న ఎగ్ ఆల్బుమిన్ ఉంది కదా దీంట్లోకి పోసినాడు. ఓకే, పోసిన తర్వాత దీన్ని ఎలా చేసినా అంటే ఒక బీకర్లో పెడితే దీని స్టాండ్కి అతికిచ్చేసినాడు. రైట్, అప్పుడు దీంట్లో ఏమున్నట్టు మనకు మోర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు, లెస్ వాటర్ ఉన్నట్టు, అంటే లెస్ వాటర్ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, బీకర్లోని వాటర్ దీనిలోకి వెళ్తుంది, అంతే కదా వాడు చెప్పేది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నాడు. అంతే, సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఇంకా ఏం ఇదంతా సోది ఏం లేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డైల్యూట్ HCl ఇంపార్టెంట్ పాయింట్, యోక్ అండ్ ఆల్బుమిన్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాటర్ విల్ మూవ్ ఇన్ టు ద ఫన్నెల్ రిజల్టింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ద లెవెల్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ ద ఫన్నెల్. వాటర్ అనేది పైకి వెళ్ళడం అనేది చూస్తుంటాము, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంటుందని చెప్తున్నాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాను చూడండి, ఏమనంటే ఇది ఎప్పటి వరకు పోతాడంట అంటే 2 ఈక్వల్బెన్ స్టేజ్, అంటే కింద ఉండే వాటరు ఈ వాటరు ఈక్వల్బెన్ స్టేజ్కి పోయేంత వరకు, అంటే ఇంకా వాటర్ పొటెన్షియల్ ఏమైతే అంటే 0 అవుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన చూడండి ఎక్కడ అంటే ఇక్కడ సేమ్ వాటర్ పొటెన్షియల్ 2 చోట్ల వచ్చేంత వరకు 0 అయ్యేంత వరకు వెళ్తాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగినాడు ఏంటంటే ఒకవేళ మనం షుగర్ సొల్యూషన్ని డిఫ్యూజ్ అవుతే అవుట్కి టు సెమీపెర్మియబుల్ మెంబ్రేన్, అప్పుడు ఈక్విలిబ్రియం అనేది ఎప్పటికి రీచ్ అవుతారని అంటున్నాడు. అంటే వాడు ఏమంటున్నాడు, ఒకవేళ ఈ లోపల ఉండే సుక్రోజ్ అనేది మనము నెమ్మదిగా ఈ సెమీపెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా బయటికి వెళ్ళిపోతే ఎన్ని రోజులకు గాను మనకు ఈక్విలిబ్రియం అనేది చేరుకుంటామంటే ఎప్పటికి చేరుకోలేం. ఎందుకంటే సుక్రోజ్ అనేది బయటకు వచ్చింది అనుకో, అసలు ఇంకా ఆస్మోసిస్ ఎందుకు జరుగుతుంది, ఇక్కడ మోర్ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి సుక్రోజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది వాటర్. ఇంకా ఇదే డిఫ్యూజ్ అయినప్పుడు ఇంకా సెమీపెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా ఎప్పటికి చేరుకుంటుంది ఈక్విలిబ్రియం అంటే ఎప్పటికి చేరుకోదు. ఎప్పుడైనా కానీ ఇలా 2 ఉంటేనే, అంటే ఒక పారామీటర్స్గా 2 హై లో హై ఉంటేనే చేరుకుంటుంది, అంతేగాని ఇది మొత్తం కిందకి వస్తే చేరుకోదు అని చెప్తుంది. సో ఎప్పటికీ చేరుకోదు, నో అని దాని ఆన్సర్ చెప్పొచ్చు. చూడండి దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రెజర్ అంటే ఏం చెప్పబోతున్నా అంటే మనకు ఈ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎక్కడి నుంచి ఫస్ట్ చెప్తాను. ఎక్స్టర్నల్ ప్రెజర్ అంటే సింపుల్గా మనకి ఏం చెప్పబోతున్నాడు అంటే ఆస్మోటిక్ ప్రెజర్ అని చెప్పబోతున్నాడు అనమాట. ఆస్మోటిక్ ప్రెజర్ అంటే ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అని చెప్పబోతున్నాడు. ఓకే, ఎక్స్టర్నల్ ప్రెజర్ అన్నా, ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రెజర్ అన్నా, ఆస్మోటిక్ ప్రెజర్ అన్నా, తర్వాత సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అన్నా ఒకటే అని చెప్పేసి చెప్పబోతున్నాడు అనమాట మనకి. ఓకే, ఇక్కడ ఏమంటున్నా అంటే వీడు మనకు ఈ ఫన్నెల్ ఉందంట, ఈ ఫన్నెల్లో అప్పర్ పార్ట్ ఉంది కదా, అప్పర్ పార్ట్ నుంచి కూడా ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది అప్లై కావడం వల్ల ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ నుంచి వాటర్ అనేది ఇలాగా బయటికి డిస్పర్స్ అవ్వదు అని చెప్తున్నాడు, బయటికి వెళ్ళిపోదని చెప్తున్నాడు అనమాట, వెళ్ళిపోతున్నాడు. సో ఈ ప్రెజర్ అనేది వాటర్ డిఫ్యూజింగ్ నుంచి వాటర్ అనేది బయటికి పోదు కాబట్టి దీన్ని ఏమంటారంటే ఈ ఎక్స్టర్నల్ ప్రెజర్నే ఏమంటారంటే ఆస్మోటిక్ ప్రెజర్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ఆస్మోటిక్ ప్రెజర్ అని చెప్తున్నాడు. సో ఆస్మోటిక్ ప్రెజర్ అని చెప్పిన తర్వాత దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ది సొల్యూట్ కాన్సన్ట్రేషన్. సో ఆ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ యొక్క పని ఎవరు చేస్తారు, సొల్యూట్ కాన్సన్ట్రేషన్ యొక్క పని ఎవరు చేస్తారంటే ఆస్మోటిక్ ప్రెజర్ అంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ ఇక్కడ ఉంది కదా, ఇది ఎక్స్టర్నల్ ప్రెజర్. ఇది ఉండడం వల్ల ఇక్కడ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉంది కదా, దీని నుంచి వాటర్ అనేది ఏం చేయాలంటే బయటికి వెళ్ళవన్నమాట, బయటికి వెళ్ళవు, అది వాడు చెప్పేది. రైట్, ఇంకోటి ద మోర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ద గ్రేట్ విల్ బి ద ప్రెజర్. అంటే ఏంది, ప్రెజర్ గ్రేడియంట్ ఎక్కువ ఉంటుంది. రిక్వైర్డ్ టు ప్రివెంట్ ద వాటర్ ఫ్రమ్ డిఫ్యూజింగ్ ఇన్. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు ఇదే సెంటెన్స్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హై సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉంది, సరే వద్దులేండి, నేను ఇక్కడ ఫన్నెల్ చెప్తాను. ఇది ఫన్నెల్ ఇలా ఉంది కదా, ఫన్నెల్ ఉంది, ఇది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఇక్కడ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, ఓకే, సొల్యూట్ ఇక్కడ ఇచ్చాను కదా. సో మోర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంది, మోర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అంటే వాటర్ అనేది తక్కువ ఉంది, సాల్వెంట్ SOLVENT సాల్వెంట్ తక్కువ ఉంది, సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. సో అన్నప్పుడు వీడేమంటున్నాడంటే
ద మోర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ద గ్రేట్ విల్ బి ద ప్రెజర్. అంటే ఏంది, ప్రెజర్ గ్రేడియంట్ కూడా అంటే ప్రెజర్ గ్రేడియంట్ అంటే ఏంది, ఈ వాటర్ లోపలికి వెళ్ళేటప్పుడు దీన్ని అడ్డుకునే శక్తి ప్రెజర్ గ్రేడియంట్కి ఉంటుంది అనమాట. ఈ ప్రెజర్ గ్రేడియంట్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నాడు. మోర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఈ లోపల తక్కువ వాటర్ ఉన్నప్పుడు, ఇక్కడ బీకర్లో ఎక్కువ వాటర్ ఉంటాయి కదా, ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకు తెలుసు. ఆస్మోసిస్ అంటే ఏం జరుపుకున్నాం అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు ఎంతైతే లోపల మోర్ కాన్సన్ట్రేషన్ అయితే ఉందో దానికంటే ఎక్కువ శక్తిగా ప్రెజర్ గ్రేడియంట్ అనేది యాక్ట్ చేస్తుంది. ప్రెజర్ గ్రేడియంట్ అనేది యాక్ట్ చేస్తుంది అని చెప్తున్నమాట. అది వీడు చెప్పేది. సో కాబట్టి ఇక్కడి నుంచి లో కాన్సన్ట్రేషన్ నుంచి అంటే హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో కాన్సన్ట్రేషన్ నుంచి మోర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ కి వెళ్ళేటప్పుడు ప్రెజర్ గ్రేడియంట్ కూడా చాలా పెద్దగా యాక్ట్ చేస్తుంది అని చెప్తున్నమాట. ప్రెజర్ గ్రేడియంట్ అది వాడు చెప్పేది. డిఫ్యూజింగ్ ఇన్ అంటే లోపలికి దీనిలోకి వెళ్ళడం. ఇక్కడ ఇచ్చాడు డిఫ్యూజింగ్ ఇన్ అంటే లోపలికి దీనిలోకి వెళ్ళడం, దీని లోపలికి పోవడం అనమాట. అందుకే మోర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ లోపల ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రెజర్ గ్రేడియంట్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది లోపలికి పోకోకుండా ప్రివెంట్ చేయడానికి తన వంత శక్తి ప్రయత్నిస్తారు అనమాట. అది వాడు చెప్పేది. ఫ్రమ్ డిఫ్యూజింగ్ ఇన్ అంటే డిఫ్యూజింగ్ అంటే లోపలికి పోవడం అనమాట. లోపలికి పోవడాన్ని వాటర్ అనేది లోపలికి పోవడాన్ని ఈ ప్రెజర్ గ్రేడియంట్ అనేది ఏం చేస్తారంటే నిరోధిస్తుంది అనమాట. అది వాడు చెప్పేది. సో న్యూమరికల్ ఆస్మోటిక్ ప్రెజర్ అనేది ఈక్వల్ టు ద ఆస్మోటిక్ పొటెన్షియల్ అని చెప్పినాడు. బట్ సైన్లు ఏమో డిఫరెంట్గా ఉంటాయి. ఆస్మోటిక్ ప్రెజర్ని పాజిటివ్తో ఉపయోగిస్తారు, ఆస్మోటిక్ పొటెన్షియల్ నెగిటివ్తో ఉపయోగిస్తారు. కానీ ఇది మనకు అర్థమైంది. కన్ఫ్యూజింగ్ ఏంటంటే ఫ్రమ్ డిఫ్యూజింగ్ అనేది ఇక్కడ డిఫ్యూజింగ్ తర్వాత డిఫ్యూజింగ్ ఇన్ అంటే దీని లోపలికి పోవడం. దీనిలోకి పోవాలంటే ఏది అడ్డుకుంటుంది, ప్రెజర్ గ్రేడియంట్ అడ్డుకుంటుంది అనమాట. ఎంతైతే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందో అంత ప్రెజర్ గ్రేడియంట్ ప్రివెంట్ చేస్తుంటుంది అనమాట. అది వాడు చెప్పేది. రైట్. సరే, ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి. ఒక పాయింట్ ఉంది మనకు ఆస్మోసిస్ను ఎక్స్పెరిమెంట్ చెప్పడానికి థర్స్టైన్ ఫన్నెల్ ఫిల్డ్ విత్ సుక్రోజ్ అనే ఎక్స్పెరిమెంట్ కూడా ఆస్మోసిస్ ఎలా జరుగుతుందో చెప్తుందన్నమాట. ఇదంతా మనకు అర్థమైతే చదివితే. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ప్రెజర్ కెన్ బి అప్లైడ్ యాజ్ షోన్ టు స్టాప్ ద వాటర్ మూవ్మెంట్ ఇన్ టు ద ఫన్నెల్. అంటే ఇక్కడ వాటర్ ఎక్కువ, లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్. ఈడ వాటర్ తక్కువ మోర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్. అంటే ఆస్మోసిస్లో ఏమవుతుంది, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్తేటప్పుడు ప్రెజర్ అనేది స్టాప్ చేస్తుందన్నమాట. వాటర్ మూమెంట్లో ఫన్నెల్లోకి వాటర్ పోకోకుండా ఇక్కడ సెమీపర్మిబుల్ మెంబ్రేన్ ఇది నల్లగా. సో దీని మీద ఏం చేస్తాడంటే ప్రెజర్ గ్రేడియంట్ యాక్ట్ చేసి వాటర్ పోనీకుండా చేస్తాడని చెప్తున్నాడు. అందుకే మనకి ఎగ్జామ్ అడగొచ్చు, ఏదైనా ఎక్కడైనా కానీ ఆస్మోసిస్ ద్వారా జరుగుతున్న వాటర్ మూమెంట్ను అడ్డుకునే శక్తి ఏకంగా ఒకే ఒక దానికి ఉంటుంది, దాని పేరే ప్రెజర్ గ్రేడియంట్ అని అడగొచ్చు అనమాట. అందుకే మూమెంట్ ఆఫ్ వాటర్ బై ఆస్మోసిస్ ప్రివెంటెడ్ బై అప్లయింగ్ ద ప్రెజర్, దానినే ప్రెజర్ గ్రేడియంట్ అని అంటారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రెజర్ గ్రేడియంట్ అనేది ఇంపార్టెంట్. కానీ అందుకే ఇది ఇచ్చాడు, ఆస్మోసిస్ అనేది రెండింటి మీద ఆధారపడుతుంది. ప్రెజర్ గ్రేడియంట్ మీద, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంటి, సొల్యూట్ కాన్సన్ట్రేషన్. రైట్. సో దీనికి ఇక్కడ ఇచ్చాడు కదా సొల్యూట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అన్న సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఈ రికార్డ్ చేసేటప్పుడు మనకి ఈ పదం అర్థం కాదు. డిఫ్యూజన్ ఇన్ అంటే దీని లోపల పోవడం, ఫ్రమ్ డిఫ్యూజెస్ అంటే ఏంది, ఇక్కడ నుంచి బయటికి ఇట్లా రావడాన్ని ప్రివెంట్ చేసేది ఎక్స్టర్నల్ ప్రెజర్ని ఆస్మోటిక్ ప్రెజర్ అంటారు. ఓకే, రైట్. సో ఆస్మోటిక్ పొటెన్షియల్ అంటే తెలుసు కదా మీకు, లోపల సొల్యూట్ లోపల జరుగుతున్న ఆస్మోటిక్ పొటెన్షియల్ అనమాట. అది కూడా పొటెన్షియల్ అంటే ఏం లేదు, కదలడమే. రైట్.